వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అద్భుతమైన ఒక వాగ్దానంతో కూడినటువంటి మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అన్నాడు. కదా, అందరికీ ఈ మాట చాలా ఇష్టమైందే. అందరూ ఈ వాగ్దానం నెరవేరితే బాగుండు ప్రభా అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే నీ కోరిక సిద్ధింపజేస్తాడు, నీ కోరికను దేవుడు నెరవేరుస్తా అన్నాడు. అలాగే నీ ఆలోచన ఎన్నిటి గురించో నువ్వు ఆలోచిస్తున్నావు, మరి ఆలోచన యావత్తును సఫలపరచును గాక అన్నాడు. ఇది ఎవరి విషయంలో అన్నాడు? ఏ వ్యక్తికి ఇది అప్లై అవుతుంది ఈ వాగ్దానం అంటే, దేవుని యందు భయభక్తి కలిగి దేవుని మాటలకు విధేయులైనటువంటి వారు క్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించినట్లయితే నీ జీవితంలో కూడా ప్రభు ఈ వాగ్దానం నెరవేర్చగలడా? ఎస్. ఎందుకంటే యోహాను సువార్త 15:7 చదివినట్లయితే, జాన్ చాప్టర్ 15:7, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకు ఎన్నో ఇష్టాలు ఉన్నాయి, అవన్నీ దేవుడు ఇస్తా అంటే ఎప్పుడు నీవు ఆ మొదటి మాట చదువుకోవాలి. లాస్ట్ మాట చాలా మందికి ఇష్టం. నా యందు మీరును అంటే మనం ప్రభునందు ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి. నీ ఇష్టాలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడు నెరవేరుస్తాడు అంటే నీవు ప్రభునందు ఉండాలి. ప్రభులోనూ ఉంటున్నావా? ప్రభు యొక్క ప్రభుత్వంలోనూ ఉన్నావా? ఆయన నడిపింపులో నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన వాక్య విషయాలు, ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో, కొత్త నిబంధనలు, పాత నిబంధనలు. వాటిని పాటించడానికి నీకు మనసు ఉందా? దేవుని మనసారా ప్రేమిస్తున్నావా? ఆయన యందు నువ్వు ఉండడం అంటే ఆయన్ని ప్రేమించుట, ఆయన వాక్యానికి లోబడ్డం. ఆయన ఆజ్ఞలు, కొత్త నిబంధనలు కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. వాటిని అందుకే అంటాడు, ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా ఆజ్ఞలు గైకుంటాడన్నాడు. కొత్త నిబంధనలో ఆజ్ఞలు గైకొనక్కర్లేదని కొంతమంది అయోమయం బోధకులు బోధిస్తున్నారు. కానీ యేసు ప్రభువారే స్వయంగా చెప్పిన మాట యోహాను సువార్త 14:15 అంటాడు. చదవండి, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. అంటే దేవుని మీద ప్రేమ ఉంది అనడమే కాదు, ఆయన చెప్పిన మాటలు నెరవేర్చడానికి ఇష్టపడాలి. ఈ మాట నా హృదయాన్ని పిండి వేసింది. నేను రక్షించబడిన కొత్తలో దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కదా, సరిపోతుందిలే అనుకున్నాను. కానీ ఈ మాట నాతో మాట్లాడినప్పుడు అవును కదా, ఆయన ఆజ్ఞలు మనం లోబడినప్పుడే ఆయన్ని మనం ప్రేమించినట్టు. ఊరికే నోటి మాటతో, పెదాలతో, లిప్ సర్వీస్ అంటారు. లిప్ సర్వీస్ అంటే ఊరికే పెదాలతో, ఓ దేవా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, ఓ తండ్రి నీకు స్తోత్రం, అయ్యా నీకు వందనాలు అని చెప్పడం కాదు. ఆ చెప్పి దేవుని స్తుతించడం మంచిదే, కానీ నువ్వు అంతగా క్రియలలో ఆయన మాటలు నెరవేరుస్తున్నావా అని ఆలోచించాలి. కొంతమంది ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తుంటారు. ఓ దేవా వందనాలు, 1,000,000 వందనాలు నీకు, 3,000,000 వందనాలు నీకు, 10,000,000 వందనాలు నీకు అంటే సరిపోయిందా? దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన్ని స్తుతించడానికి మనసు ఉన్నట్లయితే, ఆయన ఆజ్ఞలు గైకునే మనసు నీకుంటే తప్పనిసరిగా దేవుడు నేను దీవించడం ప్రారంభిస్తాడు. అందుకే అన్నాడు, మీరు నా యందు నిలిచి ఉండండి, నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడలా అన్నాడు. అలాగే యోహాను సువార్త 14:23 చదివితే, యోహాను 14:23 యేసు అన్నమాట, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. మరి యేసయ్య మాటలు క్రొత్త నిబంధనలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. వాటిని మనం పాటించాలా వద్దా? పాటించాలి. ఎంతవరకు పాటిస్తున్నాం మెజర్ చేసుకోండి. ఎన్ని మాటలు నేను పాటించగలుగుతున్నాను? యేసు ప్రభువు చెప్పిన బోధల్లో ఎన్ని మాటలు ఉన్నాయి? అందుకే ధన్యతలు అని చెప్పేటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం వరకు మీరు చదవండి. కొండ మీద ప్రసంగం, యేసు ప్రభువు చేసిన ప్రసంగం. మీ ఇంట్లో మీ మాటలు ఎలా ఉన్నాయి? కనికరం కలిగినవిగా ఉన్నాయా? సేవకుల మధ్యలో కనికరం ఉందా? విశ్వాసుల మధ్యలో కనికరం ఉందా? సంగమా వింటున్నారు కదా, కనికరపడి మాట్లాడాలి. మీ మాటల్లో కనికరం ఉండాలి, కంపాషన్ ఉండాలి. ప్రేమిస్తే వాడు నా మాటకు లోబడతాడు. మరి దేవుని యందు నిలిచి ఉండడం అంటే ఆయన మాటలకు లోబడ్డం. ఎక్కడైనా లోబడలేదు కొన్ని మాటలు చదవండి. అందుకే ఈ కొత్త సంవత్సరంలో రోజుకు ఒక 50 అధ్యాయాలు చదవండి. లేదా సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు చదవండి. దేవుని మాటలు చదివే కొలది మీలో ఆ దేవుని ఆత్మ పనిచేస్తుంది. దీన్ని రాయించిన వాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ నా మీదకి బలంగా రావాలంటే ఆయన గ్రంథం నేను చదివాను అనుకోండి, రాయించిన వాడు నా మీదకి రాడా? గట్టిగా చెప్పండి, వస్తాడు. ఎందుకంటే ఆ రచయిత ఆయనే కాబట్టి ఆయన రాయించాడు. ఒక్కొక్క సేవకుని ఎన్నుకొని రాయించాడు. అందుకే అన్ని అధ్యాయాలు 66 పుస్తకాలు కూడా లింక్ ఉంటుంది. 66 పుస్తకాలు, మిగిలిన ఏ పుస్తకాలకు అలా ఉండదు. కానీ ఇక్కడ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు సృష్టి ఆరంభం ఎలా జరిగింది,
సృష్టి అంతా ఎలా కలిగింది, అలాగే సృష్టి అంతం ఎలా కలగబోతుంది, మానవ ప్రారంభం ఎలా వచ్చింది, మానవుల అంతం ఎలా ఉండబోతుంది, జంతువుల ప్రారంభం ఎలా వచ్చింది, జంతువుల అంతం ఎలా ఉండబోతుంది, భూజంతువులు, ఆకాశ పక్షులు, సూర్య చంద్ర నక్షత్రములు, అంతరిక్షంలో ఉన్న సమస్తము, భూమండలం మీద ఉన్న సమస్తము, ఆకాశంలో ఉన్న సమస్తము, గ్రహాల గురించి సమస్తం యొక్క ప్రారంభము, ముగింపు. ఇంత వివరంగా రాయించిన అద్భుతమైన గ్రంథం ఏదంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, హోలీ బైబిల్. ప్రైజ్ ది లార్డ్. ఈ కొత్త సంవత్సరంలో సువార్తల నుండి స్టార్ట్ చేద్దాం. మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు 7 సార్లు కంప్లీట్ చేయండి. ఎన్నిసార్లు? 7 సార్లు. చిన్న బాబుకి చెప్పా, వాడు వారం రోజుల్లో కంప్లీట్ చేసి వచ్చాడు. వాడికి కొత్త షర్ట్ కొనిచ్చాడు, దేవుడికి స్తోత్రం. వారం రోజుల్లో కంప్లీట్ చేశాడు. స్కూల్కి వెళ్తున్న బాబు వారం రోజుల్లో. క్రొత్త నిబంధన మనం ఎందుకు చేయకూడదు? చదవండి. నేను అడుగుతున్నాను, అలా చదివితే ఏమొస్తుంది అంటారు కదా. అలా చదువుతుంటే ఈ బైబిల్ రాయించిన ఈ రచయిత పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు. ఆయన వచ్చి ఊరుకోడు. బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మీరేం తీసుకెళ్తారు చెప్పండి? ఎప్పుడైనా బంధువుల ఇంటికి వెళ్తే ఏం తీసుకెళ్తారా? ఖాళీ చేతులతో వెళ్తారా? పొయ్యిలో బూడిద తీసుకెళ్తారా? చెప్పండి, ఏం చేస్తారు? వెళ్తున్న దారిలో కనీసం ఇంటి దగ్గర నువ్వు కొనకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళే వీధికి మూలలో బడ్డీ షాప్ దగ్గర ఆపి, పళ్ళు దగ్గర ఆగి డజన్ పళ్ళు, చెప్పండి, స్వీట్స్ ఏవో కొనుక్కొని ఇది ఇంటి దగ్గర నుండి తెస్తున్నట్టు ఓవర్ యాక్షన్ తీసుకెళ్ళి ఇస్తారు కదా. ఒక బంధువు మరొక బంధువుని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడే ఖాళీ చేతులతో వెళ్లకుండా ఏదో ఒకటి తీసుకెళ్ళి ఇస్తున్నాడు కదా, శుభం పలుకుతున్నాడు కదా. మరి నీ సృష్టికర్తని దేవుని వాక్యం చదువుతున్నా ఆయన నీ ఎద్దుకు వస్తే ఖాళీ చేతులతో వస్తాడా? ఆయన ఎద్దుకు ఖాళీ చేతులతో రాడు. నీ అవస్థతలేంటో తెలుసుకొని నీ ఆఖర్లు తీర్చగల శక్తిమంతులైన దేవుడైనా ఆయన నీ పట్ల కార్యములు జరిగిస్తాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ప్రతి మానవుని కొరకు రక్తం కార్చాడు యేసు ప్రభువారు. నీ పాపములు కడిగి వేయడానికి, నీ దోషములు తొలగించడానికి, నీ అతిక్రమాలు తుడిచివేయడానికి. ఆయనకి తెలుసు నువ్వు ఎలాగో దానిలో బయటపడలేవని. అందుకే ఆయన మూల్యం చెల్లించాడు. ఆయన పాదాల మీద పడి ప్రార్థించు. ఎప్పుడైతే మనం ఆయన యందు ఉండి ఆయన మాటలు మన యందు ఉంటాయో అప్పుడు ఈ వాక్యము నెరవేరుతుంది. ఈ వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన అంతటినీ ప్రార్థిస్తానన్న వారి చేతులపైకి ఎత్తగలరా? ఆ మాట చదవండి మరొకసారి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఎప్పుడు ప్రభా, ఎప్పుడు నా కోరిక సిద్ధింప చేస్తావు, నా ఆలోచన యావత్తును నెరవేరుస్తావంటే నేను ఆయన మాటకు లోబడి ఆయన యందు నేను నా మాటలు ఆయన యందు నిలిచి ఉన్నట్లయితే నా ప్రార్థనలు దేవుడు జవాబిస్తాడు. మీ ప్రార్థనలు కూడా జవాబిస్తాడు. ఇక నిరాశపడద్దు, దుఃఖపడద్దు. అవును ప్రభా, నా కార్యము ఫలింపజేసే దేవుడవు, నా ఆలోచనలను ఫలింపజేసే దేవుడవు, నేను చేసే పనుల పాటల్లో వర్ధిల్ల చేసే దేవుడు. అది ఉద్యోగమో, వ్యాపారమో, అది కుటుంబ అవసరతలో నీ బిడ్డల కొరకు ప్రయత్నం చేస్తున్నావు, విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావు, చదవాలనో, ఉద్యోగం చేయాలనో, వ్యాపారం చేయాలనో, ఒక ఇల్లు కొనాలనో, ఇల్లు అమ్మాలనో, ఏదో ప్రయత్నం మనిషి అన్న తర్వాత చేస్తూనే ఉంటాం. ఈ ప్రయత్నాలు ఫలించడానికి ప్రయత్నంతో పాటు ప్రార్థన అనండి గట్టిగా. ప్రయత్నంతో పాటు ప్రార్థన. ఈ సంవత్సరము నేను దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తాను, అలాగే ప్రయత్నిస్తానన్న వారి చేతుల పైకెత్తాను. దేవుడు మీ యొక్క ప్రార్థనలు ఆలకించి ఇదిగో ఆయన మీ కార్యము సిద్ధింపచేయునుగాక. మీ ప్రార్థన సిద్ధింపచేసి మీ మరణు ప్రభు ఆలకించి ఆశ్చర్య కార్యములు ప్రభు మీ పట్ల మీ కుటుంబం పట్ల జరిగించునుగాక. నమ్ముచున్నాను. వారి చేతులపై గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రభు, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చండి అయ్యా. నా కార్యం సిద్ధింపచేసి దేవుడు నీవే. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నెరవేరుస్తానని చెప్పావు తండ్రి. అవును ప్రభు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఈ నూతన సంవత్సరంలో కోరికను సిద్ధింపచేయగల దేవుడు, ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు. మా పనుల భారం నీ మీద మోపుతున్నాం అని ప్రార్థించు. నీ పనుల భారం యెహోవా మీద మోపు, ఆయన నీ ఉద్దేశములు సఫలపరుస్తాడు. ఈ నూతన సంవత్సరంలో మా కార్యం, మా కోరికను సిద్ధింపచేసే దేవుడు నీవే. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవే. ఈ నూతన సంవత్సరంలో ప్రభు నూతన కార్యములు జరిగించేవాడు నీవే. నీ నామములో ప్రార్థిస్తున్నాం. నీ కనికరం చొప్పున నీ బిడ్డలను తాకండి, బలపరచండి, వర్ధిల్ల చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభు కృప చొప్పున ఆయన దయలో ఈ వాగ్దానం ఆయన ప్రజల పట్ల నెరవేర్చునుగాక. విజయవాడ, గుంటూరు, ఏలూరు, అమరావతి పరిసర ప్రాంతవాసులకు శుభవార్త. లైఫ్ చేంజింగ్ రివైవల్ నూతన సంవత్సర ఆశీర్వాదాలతో కూడిన ప్రత్యేక ఉపవాస ప్రార్థన పండుగ. తేదీ జనవరి నెల 12వ తేదీ శుక్రవారం. సమయం ఉదయం 9 గంటలకు మరియు సాయంత్రం 5 గంటలకు. స్థలం ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్, ఆపోజిట్ పీవీపీ మాల్, చిన్నుపాటి పెట్రోల్ బంక్ దగ్గర, లబ్బిపేట,
విజయవాడ నూతన సంవత్సర వాగ్దానాలతో కూడిన ప్రత్యేక వాక్య సందేశం మరియు మీ నిమిత్తం మీ కుటుంబ సభ్యుల నిమిత్తం ప్రత్యేక ప్రార్థనలు. అంతర్జాతీయ సువార్థికులు, లైఫ్ చేంజింగ్ టీవీ వర్తమానికులు దైవజనులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారులచే. ముఖ్య గమనిక: చదువుకుంటున్న విద్యార్థుల నిమిత్తమై అభిషిక్తులైన దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసెదరు. మీ కుటుంబమంతా కలిసి పాల్గొనండి, దైవాశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకై 7799934571 7799934575. డోంట్ మిస్ ఇట్. ఈరోజు వాగ్దానం బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక, మంచి ఆయుర ఆరోగ్యములు ప్రభు మీకు దయచేయునుగాక. మీకు వాగ్దానము ఐజియా చాప్టర్ 60:2, యెషయా గ్రంథము 62. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని మహిమ మీ మీద కనబడాలి, ఆయన సన్నిధి, ఆయన వెలుగు మీ మీద ప్రకాశించాలి. అది మా ప్రార్థన. ఈ వాగ్దానం పట్టుకొని ప్రేయర్లో ఉండండి. లార్డ్ రైజెస్ అపాన్ యూ and his glory appears over you. May God bless you with this promise as you enter into a new year. May God's presence be with you. God bless you and keep you. Amen. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, ప్రేమానురాగాలు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలని విలాప వాక్యములు 3:25, Lamentations chapter 3:25. The promise of God says like this: తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపును. యెహోవాను ఆశ్రయించిన వారి ఎడల ఆయన దయాళుడు, తన్ను అనగా దేవుని వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. మీరు ఆ విధంగా ఉండాలి, దేవుని దయను మీరు పొందుకోవాలి. The Lord is good to those who hope in him and to one who seeks him. ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉన్నావా? ఇఫ్ యూ హ్యావ్ హోప్ ఇన్ గాడ్, హీ ఈస్ గోయింగ్ టు బి గుడ్. హీ ఈస్ ఆల్వేస్ గుడ్ అండ్ హీ విల్ డూ గుడ్ థింగ్స్ ఫర్ యూ. ఇఫ్ యూ సీక్ హిమ్, ఎవ్రీథింగ్ షిల్ బి యాడెడ్ అన్ టు యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్.